హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వార్తలు బ్యానర్ ఐటమ్స్ పెట్టారు. సిఐడి వర్సెస్ సిఐడి వద్దంటే సిబిఐ అట, మైనింగ్ అక్రమాలపై ప్రతిపక్షం అడిగితే వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి బంధువులను బ్లాక్మెయిల్ చేసేందుకే బీఆర్ఎస్ సభ్యుల సభా సంఘం డిమాండు. సభలో మీ పప్పులు ఉడకవు, మీ మంత్రాలకు చింతకాయలు రాలవు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు. మొత్తం అసెంబ్లీ చర్చ ఇప్పుడు ఈ రోజుతోనే ముగుస్తుంది. అసెంబ్లీ సమావేశాలు ఏంది సాధించింది? అసెంబ్లీ సమావేశాల్లో ఏంది ప్రజలకు వచ్చింది, ఒరిగింది ఏంటి? ఏం లేదు, సున్నా. వీళ్ళని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడానికి, ఒకళ్ళ అవినీతి గురించి ఇంకొకళ్ళు విమర్శించడం, నువ్వెంత అంటే నువ్వెంత తిన్నావని చెప్పుకోవడానికి తప్ప ప్రజలకి రాష్ట్రానికి ఒరిగింది వచ్చింది ఏం లేదు. ఇక మొత్తం అసెంబ్లీ స్పీడ్లో ఈ అక్రమ మైనింగ్ క్రషర్ మిషన్ల పైన రాఘవ కన్స్ట్రక్షన్స్ దాంట్లో పాత్ర ఉంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమంగా మైనింగ్ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. హరీష్ రావు, కేటీఆర్ దానిపైన చర్చ. దానిపైన రాఘవ కన్స్ట్రక్షన్ పైన మీరు ఆరోపణ చేశారు కాబట్టి దానిపైన కమిటీ ఏది సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తా. అదే కాదు, 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు జరిగిన మైనింగ్ అక్రమాలు, ఇసుక దందా అన్నిటిపైన చేద్దామని అన్నాడు. అంటే ఇది అడిగారు కాబట్టి అది గుర్తొచ్చింది ఆయనకి. 2.5-3 ఏళ్ళు పూర్తిగా వస్తుంది ఏది ప్రభుత్వంలోకి వచ్చి. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు చేసిన అక్రమ ఇసుకనో మైనింగో మీరు అంటున్నట్టు అప్పుడు గుర్తు రాలే, ఇప్పుడు గుర్తొచ్చిందంటే రాఘవ కన్స్ట్రక్షన్ పేరు తీశారు కాబట్టి ఓహో నువ్వు నా గురించి చెప్పిన కాబట్టి నేను నీ గురించి అని చెప్పి బ్లాక్ మెయిలింగ్ నేచర్ లెక్క ఉంది. సరే, ఇది ఒక భాగం. ఇక హరీష్ రావు ఏమంటుండే, సిట్టింగ్ జడ్జితోనైతే ఓకే, నాకు సిబిఐ వద్దు, సిబిసిఐడి వద్దు అంటుండు. అంటే హరీష్ రావు సిబిసిఐడి వద్దు, సిబిఐ వద్దు, నాకు సిట్టింగ్ జడ్జి కావాలంటారు. మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు సిఐడి వద్దంటే సిబిఐ వేస్తా అంటారు. అందరు రెడీగా ఉన్నారు. మరి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ అవినీతులపైన, ఆరోపణలపైన సిట్టింగ్ జడ్జీలతోని, సిబిఐతోని, సిబిసిఐడితోని దేనికైనా రెడీ. మరి అందరు శుద్ధ పూసలేనా? ఎక్కడి నుంచి వచ్చినాయి ఫామ్ హౌజులు? ఎక్కడి నుంచి వచ్చినాయి నాయకులారా మీకు ఈ ఆస్తులు? కొన్ని తరాల పాటు కూర్చొని తిన్న తరగని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా గమ్మత్తు ఉంటుంది అన్నమాట. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది మన రాజకీయ నాయకులు. ఏదన్నా ఆరోపణ రాగానే నేను రెడీ అంటాడు. ఉట్టిదే, ఆడ ఏముండదు. ఆడ ఈ మనం చూడని కమిటీలా, మనం చూడని సిబిఐయా, మనం చూడని సిబిసిఐడియా, మనం చూడని కమిషన్లా, ఏ కమిషన్తోనైనా ఒక ఏ సిబిఐ కేసుతోనైనా ఇక ఒక నాయకుడికి సంబంధించిన ఒక 100 కోట్ల రూపాయలు అటాచ్ చేయని దాని ప్రజల ఖాతాలోకి వచ్చి నేను చెప్పింది ఉందా ఇంతవరకు? దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995 అంతకుముందు కూడా ఉండేది, కానీ ఈ స్థాయిలో ఆరోపణలు ఆస్తులపైన. 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 2 ఎకరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు 2000 కోట్ల ఆస్తులు సంపాదించిండు, ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పైన రాజా ఆఫ్ కరప్షన్ బుక్కులు వేసి ఢిల్లీలో పంచారు. ఆ రోజు నుంచి మళ్ళీ దాని తర్వాత ఉద్యమం వచ్చి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు సంపాదించిందని ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఎవరి దగ్గరనన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదా కేసీఆర్ గారు కానీ, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు పైన వస్తున్న ఆరోపణలు ₹1 అంటే ₹1 ఎక్కడన్నా రికవరీ అయిందా? ఏ నాయకుడిదైనా ఆస్తి అటాచ్ చేశారా? ఒక్కడిదంటే ఒక్కడు చేయలేదు. అదే ఒక పేదోడు, ఒక రైతు ఒక 50,000 బ్యాంకు లోన్ తీసుకుంటే టైంకి కట్టకపోతే ఇంటికి వచ్చి తలుపు చెక్కలు వేయకపోతారు, లేదా చేనులో వచ్చి జెండాలు బాతారు. మరి ఇన్ని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చి సిబిఐలు, సిబిసిఐడీలు, సిట్టింగ్ జడ్జిలు మేమంటే మేము రెడీగా ఉన్నా అన్నాక మరి ఎందుకు రావట్లే ఎంక్వైరీలో? బయటికి ఎందుకు రావు? అన్నీ లీగలైజ్ అయిపోతాయి. కాబట్టి ఇవన్నీ అసెంబ్లీని వాడుకుంటున్నారు ప్రజల సొమ్ముతోని. ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు, సిబిఐలు, సిబిసిఐడీలు, సిట్టింగ్ జడ్జిలు అందరు రెడీగా ఉన్నాక అవినీతి పరులు ఎవరు మరి ఇంకా అనేది ప్రజలు మాట్లాడుకుని అసలు ఇంతకీ ఏంటిరా, ఏం జరుగుతుందరా నాయన? ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ అవినీతి అంటారు. 1,00,000 కోట్లు సంపాదిస్తున్నాడు, కోట్లు 1,000 కోట్లు సంపాదిస్తున్నాడని ఈయన మీద ఆయన మీద ఈయన సంపాదించుకుంటారు తప్ప ఏ ఒక్కరోజు కూడా 1 కోటి బయటికి రాలేదుగా. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పైన ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేశారుగా. ఇసుక దందా చేశారు, మైనింగ్ దందా చేస్తానని. మరి ఇప్పటివరకు ఎందుకు రాలే మీకు ఆ సిబిసిఐడి వేయాలని? ఇప్పుడే ఎందుకు వచ్చింది ఆలోచన? ఇక ఆయన హరీష్ రావు సిట్టింగ్ జడ్జితో నేను రెడీ అంట. సిట్టింగ్ జడ్జి ఏరని తెలిసి అడుగుతుండు. సిట్టింగ్ జడ్జితో నీకు ఇస్తారు. జడ్జీలకు ఉన్న పనే సరిపోక వాళ్ళకున్న పనే 24 గంటలు చేసినా సరిపోవట్లే వాళ్ళకి కేసులు. ఇక మీకోసం, మీ భాగవతాల కోసం మీరు నిజంగానే ఏదో నీతివంతులు, నైతిక విలువలు ఉన్నోళ్ళు, మీరు శుద్ధపూసలని మీకోసం ఒక కమిటీ వేసి, కమిషన్ వేసి సిట్టింగ్ జడ్జి వచ్చి ఎంక్వైరీ చేస్తాడు.
ఎవడన్నా ఒక నీతి ఉన్నోడుండా? నీతి నియమం ఉన్నోళ్ళు ఉంటే మీ 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 కన్న పిల్లల సాక్షిగా ప్రమాణం చేసి అక్కడ ఏ సిట్టింగ్ జడ్జి అవసరంలే, ఏ సిబిఐ అవసరంలే, ఏ సిబిసిఐడి అవసరంలే. తడి బట్టలతోనే ఏదైనా మీరు నమ్ముకున్న దేవుడి దగ్గర పోయి ఇగో నా సంపాదన ఇది న్యాయబద్ధం ధర్మబద్ధం అని చెప్పండి. అందరూ అన్ని పార్టీలోళ్ళు ఒక్కడు చెప్పడు. ఇవన్నీ దొంగ మాటలు అన్నమాట. ఏంటి వచ్చింది అసెంబ్లీ సమావేశాల్లో చర్చ అంటే ఇదే సిట్టింగ్ జడ్జీలు, సిబిఐడీలు, సిబిసిఐడీలు, సిబిఐలు. ఏం ఒరిగింది లేదు, వచ్చింది లేదు ప్రజలకి. ఇది ఒక వార్త. సాక్షి పేపర్ సభలో పాడి మంటలు లేవు, పంటల మంటలు ఏది లేవు. ఇవన్నీ ఒకళ్ళపైన ఒకళ్ళ వ్యక్తిగతం హీట్ ఎక్కిందంటారు అసెంబ్లీలో. హీట్గా సాగి ఏముంటుంది, హీట్ ఏముండదు. మంటలు లేచినాయి అట, మంటలు లేవు, మను లేవదు. ఇవన్నీ ఆడ ఏముండదు అనమాట, ఉట్టిదే. కేటీఆర్తో రేవంత్ కుమ్మక్కు, అందుకే కేటీఆర్ అవినీతి కేసులు జోలికి పోవడం లేదు. కవితతో కేటీఆర్ సంధికి ఎత్తము, హరీష్ని టార్గెట్ చేస్తున్నారని ఎవరు మాట్లాడింది? ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. కేటీఆర్తోని రేవంత్ కుమ్మక్క అయిందట. మరి మీరేం చేస్తున్నారు? కేటీఆర్ అవినీతి చేసిండట, రేవంత్ కుమ్మక్కయ్య ఆయన అవినీతిని రాకుండా బయటికి చేస్తాడు. నువ్వు 10 ఏళ్ల పాటు అవినీతి చేసి తిన్నావు కాబట్టి నేను కూడా తినే అవకాశం, నా మీద నువ్వు మాట్లాడద్దు, నీ మీద నేను మాట్లాడనని కుమ్మక్కయ్యారట. మరి వాళ్ళిద్దరు కుమ్మక్క అయితే నీతివంతమైన బీజేపీ పార్టీ కదా, కేంద్ర హోంశాఖ మంత్రి కదా, మీ సిబిఐ ఎడిపోయింది? మరి మీ సిబిఐ దేశంలో ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ దగ్గరకల్లా వెళ్తూ ఉంటుంది కదా, వెళ్ళి ఈడీలు సిబిఐ దాడులు చేస్తాయి కదా, ఇక్కడ ఎందుకు చేయరు మరి కుమ్మక్క అయిన దగ్గర? ఇలా గమ్మత్తు ఉంటుంది బీజేపీ వాళ్ళది. సిబిఐని ఈడీని కేవలం రాజకీయం కోసం వాడుకున్నట్టే కనిపిస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం అనే ఒక పార్టీ ఉంటుంది. ఎప్పుడు 7-8 అసెంబ్లీ స్థానాలకు వెళ్తే ఒక ఎంపీకి వెళ్తుంది. ఆ ఎంఐఎం పార్టీని ముస్లింలు చూపించి ఎప్పుడు బీజేపీ తెలంగాణలో ఓట్లు వేయించుకొని వాళ్ళు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు చేస్తారు. ఎంఐఎం పార్టీ ఇట్లా, ఎంఐఎం పార్టీ అట్లా అని. ఆ ఎంఐఎం అధినేతకు కూడా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఎంఐఎం అధినేతకి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఒకరోజు రాదు సిబిఐ లేదా ఈడీ అంత నికార్సుగా చేస్తాడా వ్యాపారం? మరి అది చెప్పండి. ఎంఐఎం అధినేతకు ఉన్న దాంట్లో ఎక్కడ వ్యాపారంలో ₹1 కూడా తేడా చేయడం చాలా నీతివంతుడని చెప్పండి. ఆయన దగ్గరకు రావు, కానీ ఎక్కడో దేశంలో ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? మరి వీళ్ళు కుమ్మక్కారని తెలుసు. కేటీఆర్ రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు. కుమ్మక్కయ్యింది దేనికోసం? అవినీతిని కప్పించుకోవడానికి. తెలుసు కదా మీకు అవినీతి ఉందని. మరి అవినీతి పైన సిబిఐ, ఇన్కమ్ ట్యాక్సు, ఈడీ రైట్స్ ఎందుకు జరగవు? మీరు కూడా కుమ్మక్కయ్యారా? కుమ్మక్కలో మీది కూడా ఒక చెయ్యి ఉందా? ఇదంతా చూడండి ఎట్లా ఉంటుందో. ప్రజలు మభ్యపెట్టడం. వాళ్ళంట కుమ్మక్కయ్యారంటే ఈయన నేతి బీరకాయ. ఇది బండి సంజయ్ మాట్లాడిన మాటలు గురించి ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. మంత్రులకైనా నిధులు ఎమ్మెల్యేలకు ఇవ్వరా? అందరినీ సమదృష్టితో చూడాలి. ప్రభుత్వం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి కాదు. శాసనసభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా అంటే వాస్తవాలు మాట్లాడాడు. మంత్రులకైనా ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వరా? ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకోలేదా? ప్రజలు ఏ ఎమ్మెల్యేలకు మాకు ఓట్లు వేసిన ప్రజలకి మేము ఏం చెప్పుకోవాలి? మీరు నిధులు ఇవ్వకపోతే మొహం చూపించాలంటే ఎట్లా అని చెప్పి సూటిగా అడిగింది. ఇది ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో ఉన్న మాటే కాదు, మొత్తం అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల మనసులో ఉన్న మాటను ఆయన ఒక్కడు చెప్పిండు. మిగతా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సొంత పార్టీ, సొంత ప్రభుత్వం కాబట్టి మనం విమర్శ చేస్తే బాగోదని చెప్పట్లేదు. ఆయన కుండబద్దలు కొట్టి వాస్తవాలను చెప్పిండు. దాంట్లో ఇంకా కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేసిండు. ఖమ్మం మొత్తం ప్రభుత్వం యొక్క నిధులు మొత్తం ఖమ్మం జిల్లాకే వెళ్తానని చెప్పిండు. ఎందుకంటే అక్కడ 3 మంత్రులు ఉన్నారు, డిప్యూటీ సీఎం, రెవెన్యూ, అగ్రికల్చర్ మినిస్టరు. ఈ ముగ్గురే దాదాపు ప్రభుత్వంలో ఉన్న ఎక్కువ నిధులను తీసుకెళ్తున్నారు. దాంతోపాటు హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొడంగల్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ, ఇట్లా కొన్ని పేర్లు కూడా చెప్పిండు. ఇక ఆ కాన్స్టిట్యున్సీలో అక్కడ ఉన్న వాళ్ళ ప్రజల అక్కడికే నిధులు ఎట్లా వెళ్తాయని సూటిగా వాళ్ళు ఆయన డిప్యూటీ సీఎంని విమర్శించినట్టయింది, పొంగులేటిని విమర్శించినట్టయింది, తుమ్మల్ని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వీళ్ళందరినీ విమర్శించండి. వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో ఉండి ఆయన అనలే. ఆయన స్పెసిఫిక్గా అనలేదు, మంత్రుల కాన్స్టిట్యున్సీలకి అన్నాడు. కొడంగల్లు కూడా తీసుకోండు. మొత్తానికైతే ఆయన రకరకాల పద్ధతుల్లో మంత్రి పదవి అని ఒకసారి, లేదా ప్రభుత్వం పనితీరు పైన రకరకాల సెన్సేషనల్ కామెంట్ చేస్తాను. నిన్న ప్రజల గురించి అసెంబ్లీ వేదికగా మాట్లాడాడు. బయట మాట్లాడటం వేరు, అసెంబ్లీలో మాట్లాడటం వేరు. ప్రెస్లో మాట్లాడుతుండే అప్పుడప్పుడు సంచలనంగా.
నేను అసెంబ్లీనే వేదిక చేసుకొని ప్రభుత్వాన్ని సూటిగా ముఖ్యమంత్రిని, డిప్యూటీ సీఎంని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, పొంగులేటిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. సరే, దాంట్లో కొంత వాస్తవాలు కూడా ఉన్నమాట వాస్తవం. ఆ మాటల్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు కూడా లోపల సంతోషపడ్డారు. అమ్మయ్య, మేము అడగలేకపోయినా నువ్వని అడిగినావు, ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తే మాకేమైనా నిధులు వస్తే బాగానే వాళ్ళు చూస్తున్నట్టుంది. రైట్. అమెరికాలో నో కింగ్స్, దేశవ్యాప్తంగా ఉవ్వెత్తిన నిరసనలో ఆందోళనలు. అయినా ట్రంప్ అదే పంతం వీధుల్లోకి 80 లక్షల మంది పౌరులు వచ్చారట. ట్రంప్ నిరంకుశ విధానాలపై ఆగ్రహం, ఆర్థిక సంక్షోభం, ఇమిగ్రేషను, ఇరాన్పై యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు. పట్టణాల నుంచి గ్రామాల వరకు ర్యాలీలు. న్యూయార్క్, లాస్ ఏంజల్స్, ఫిలడెల్ఫియా, చికాగోలో శాంతియుత ప్రదర్శనలు. ఫ్లోరిడాలో ఘర్షణలు, టియర్ గ్యాసు ప్రయోగం. ట్రంప్ 2.0లో మూడో దశ ఉద్యమం. ఐరోపా దేశాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు. అమెరికాలో నో కింగ్స్ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని, ఒక స్లోగన్ పెట్టుకొని ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ 80 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. 80 లక్షల మంది. ఇది మామూలు విషయం కాదు. అమెరికాలో అమెరికన్సే, డొనాల్డ్ ట్రంప్ ఓటేసిన అమెరికన్సే రోడ్ల పైనకి వచ్చి డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పనిని వ్యతిరేకించారు. నీకు ఓటేసింది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించవని కానీ, రాజు లెక్క రాజ్యాధికారం చేయమని కాదు. నువ్వు రాజు కాదు, కింగు కాదు, నో కింగ్స్ అని చెప్పి నీకు ఒక పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టయింది నీ పని. మేము ఓట్లేసి నిన్ను అక్కడ కూర్చోబెట్టి ఇప్పటికైనా అది ఆపు, అమెరికాని అధోగతి పాలు చేయ మాకు అని చెప్పి వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. 80 లక్షల మంది న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, ఫిలడెల్ఫియా ఇట్లాంటి ప్రధానమైన నగరాల్లో, గ్రామాల నుంచి నగరాల వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేశారు. అయినా కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా ఎనికిపోతాడంటే అదే పంతాన్ని కొనసాగిస్తారు. పిచ్చోడి చేతిలో రాయి బాపతాయింది. మరి ఇప్పుడు ఏంటి? అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ని ఎన్నుకున్న ప్రజలే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, పోరాటాలు చేస్తానంటే యుద్ధం పైన దీని ఎఫెక్ట్ ఏముంటుంది? యుద్ధం ముగిసినట్టేనా? యుద్ధం ఆపుతరా అంటే ఇప్పటికైతే అదే పంతం ఉండు. కానీ ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్కి ఇది ఎదురు దెబ్బే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మౌనం దాల్చినాయి. ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడలే, ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా. వీటన్నిటికంటే ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అసలు ఉందా లేదో తెలియదు. ఇంత అఘాయిత్యం జరుగుతుంటే, ఇంత మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే ఐక్యరాజ్యసమితి ఎడిపోయిందో తెలియదు. ఒక్క మాట మాట్లాడదు. ఈ యుద్ధం తప్పని కానీ, ఒప్పని కానీ, యుద్ధాన్ని ఆపడని కానీ, చర్చలు జరపండి అని చెప్పదు. ముబ్బడగా డొనాల్డ్ ట్రంపు అసలు తగ్గేదే లేదు, పతనం చేస్తాం, మొత్తం ధ్వంసం చేస్తా, నేను నా కాళ్ళు వచ్చి పట్టుకున్న దాకా, నా కాళ్ళ బేరానికి వచ్చిన దాకా అని చెప్తుంటే, ఇదేంటి? ఇది ప్రజాస్వామ్యయుతం కాదు అని చెప్పిన ఐక్యరాజ్యసమితి లేదు, భద్రతా మండలి లేదు. అట్ ద సేమ్ టైం భారతదేశం లాంటి పెద్ద దేశాలు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు ప్రధానమంత్రి కానీ, అధ్యక్షులు కానీ మాట్లాడలే. వీళ్ళందరికంటే అమెరికాలో ఉన్న ప్రజలు బెటర్ కదా. సామాన్య ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఎవరు మన భారతదేశంలో పొలిటికల్ మీటింగ్లు తీసుకొచ్చిన డబ్బులు ఇచ్చి తీసుకురాలే. ఎవరికి అక్కడ డైరెక్ట్గా బాధ లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది చూసి వాళ్ళు స్పందించారు. హృదయ విదారకమైన ఘటనలు వాళ్ళు చూసి వాళ్ళ హృదయం బయటికి బరువెక్కి రోడ్ల మీదకి వచ్చారు. మరి ఇది మనం మోడీ గారికి రావట్లా, మన భారతదేశంలో నిరసన లేవు, మోడీ గారు మాట్లాడరు. అది ఏంటి అంటే వ్యూహాత్మకంగా విదేశాంగ విధానాన్ని పాటిస్తున్నారు. ఎస్, మంచిదే. వ్యూహాత్మకంగా పాటించి చాలా బ్యాలెన్స్డ్గా ఉండి అటు ఇరాన్కి కాకుండా, అమెరికాకి, ఇజ్రాయెల్కి కాకుండా బ్యాలెన్స్డ్గా ఉన్నారు. ఏంటి దానివల్ల మనకు వచ్చింది? మరి దానివల్ల నిజంగానే అద్భుతాలు జరిగితే, దానివల్ల మీరు తీసుకున్న డెసిషన్ వల్ల, స్ట్రాటజీ వల్ల భారతదేశానికి గ్యాసు, డీజిలు, పెట్రోలు లేదా నిత్యావసర వస్తువులు, మిగతా ఇంపోర్టెడ్ మందులు, ఇంకోటి ఇబ్బంది లేదా? మరి ఇబ్బంది లేనప్పుడు కలిసికట్టుగా అందరం, ఏ కష్టం వచ్చినా కలిసికట్టుగా అందరం ఎదుర్కొందామని మొత్తం భారతదేశంలో ముఖ్యమంత్రులందరినీ జూమ్ మీటింగ్లో తీసుకొని, కష్టాల్లో ఉన్నాం, మనం అందరం ఐక్యంగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలని ఇది చెప్పారు. కష్టం ఎందుకు వచ్చింది? మనం తీసుకున్న విదేశాంగ విధానం వల్ల కష్టం రావద్దు కదా. మరి కష్టం వచ్చిన తర్వాత కూడా మనం నోరు తెరవకపోతే విలువ ఏంటిగా అనేది భారతదేశంలో చాలామంది ప్రజల్లో ఉన్న అనుమానం. మరి ఏం చెప్తారో చూడాలి. మొత్తానికైతే బయటకు వచ్చారు ప్రజలు, రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున అమెరికాలో నిరసన అయితే వ్యక్తం చేశారు. దళితులంటే చిన్నచూపు, కేసీఆర్ అసెంబ్లీకి రాని దళితుడు స్పీకర్గా ఉన్నందుకే, దళిత స్పీకర్ సభను నడపలేరని చెప్పేందుకే బీఆర్ఎస్ సభ్యులు నిరసన. పొంగులేటి రాజీనామా చేయడం కాదు, సభకు రాని కేసీఆర్తో చేయించండి. వారి మంత్రివర్గంలో 4 రావులే, మా ప్రభుత్వంలో దళితులు, గిరిజనులు, దళితుడు ప్రతిపక్ష నేతగా ఉంటే వారి మంత్రివర్గంలో 4 రావులు ఉన్నారు. గమ్మత్తుగా ఉంటుంది చూడండి. దళితులు అంటే
ఏంది దళితులు అంటే బీఆర్ఎస్కి చిన్న చూపాట, అందుకే అసెంబ్లీకి రావట్లేదట చెప్పాడు నీకు. ఇప్పుడు దళితులు అంటే అసెంబ్లీకి దళితుడు స్పీకర్గా ఉండగట్టే అసెంబ్లీలోకి రావట్లేదని ఇది మళ్ళీ ఇది ఒక కాన్సెప్ట్, దళితుల సెంటిమెంట్. వీరికి ఏదో పెద్దగా దళితులు అంటే దళితులు అంటే మీకున్న గౌరవం ఏంది? ఏది ముఖ్యమంత్రి సీటు తీసి దళితుడికి రాదు మరి? భట్టి గారు ఉండు కదా ఉప ముఖ్యమంత్రి, ఆయనకు అన్ని అర్హతలు ఉండి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేసిండు, చాలా అద్భుతంగా పార్టీ నిలబెట్టిండు, మొత్తం అన్ని జిల్లాల్లో తిరిగిండు, కష్టపడ్డాడు, ఏ తప్పే ఉంది? మరి మీకు దళితుడు అంటే లెక్క లేక ఢిల్లీ పోయి ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారా? ఎందుకు మరి దళితుడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లెక్కలేక భట్టి గారిని ఉప ముఖ్యమంత్రి చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడు మొత్తం క్యాబినెట్లో ఉన్న నాయకుల కంటే మీ సీనియారిటీ ఏంది కాంగ్రెస్ పార్టీలో? ఒక దళితులు లేడా కాంగ్రెస్లో ముఖ్యమంత్రికి అర్హత ఉన్నోళ్ళు? లేక మీరు 5-6 సంవత్సరాల క్రితం జాయిన్ అయిన ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేశారా? మీకున్న గౌరవం ఏంటి? ఇక అంత రావులు ఉన్నారట, అప్పుడు 4 రావులు ఉన్నారట ఈ కేసీఆర్ క్యాబినెట్లో. మా దాంట్లో అట్లా లేరు, సీతక్క ఉంది, అడ్లూరు లక్ష్మణుడు, వివేకనుడు, దళితులు ఉన్నారు అని చెప్తున్నారు. అక్కడ కూడా ఉన్నారు, అక్కడ ఉన్నారు కొప్పులీశ్వరు, కడెం శ్రీహరి, అప్పట్లో వాళ్ళంతా దళితులు కాదు. మరి ఇక్కడ మరి రెడ్లు లేరా? అక్కడ 4 రావులు ఉంటే ఇక్కడ ఎంతమంది రెడ్లు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళని ఏమంటారు మరి? నువ్వు దళితుల పేర్లు చెప్పినావు, మరి మీ దాంట్లో కూడా 4 రెడ్లు ఉన్నారు కదా, 4 రెడ్లు ఉన్నారు, 3 మిగతా ఫార్వర్డ్ క్యాస్ట్లు ఉన్నారు, ఒక బ్రాహ్మణు, ఒక కమ్మ, ఒక రావు, మొత్తం 7 అగ్రవర్ణాలే ఉన్నారు కదా. మీ జనాభా శాతం అంతా 10%, మొత్తం 7కి సంబంధించిన జనాభా చూస్తే కూడా 10-15% లోపు ఉంటారు. మరి 56% మీ కులగన్న ప్రకారం ఉన్న బీసీలేరి ఇద్దరే ఉన్నారు, పొన్నం ప్రభాకర్, సీత, మన కొండా సురేఖ. మీ సామాజిక న్యాయం పెట్టిపోయింది, దళితులను పెట్టి ఏదో సెంటిమెంట్. వారైనా మీరైనా మీ గుప్పెట్లో ఉండాలి అధికారం. ఏదో 1వ దళితులకి ఇవ్వాలి, దళితులు అంటే వాళ్ళకి గిట్టదు, మేము ఇచ్చినాం. ఏది నువ్వు ఇచ్చింది? ముఖ్యమంత్రి పోస్ట్. ముఖ్యమంత్రి పోస్టుకి 100కి 100% అర్హత మల్లు భట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం ఎదికిచ్చారు. ఆయన చేసిన త్యాగమైంది, ఆయన చేసిన పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడో కనపట్టలేదా? మీరు చేసిన త్యాగమైంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎన్ని సంవత్సరాల నుంచి? మీరు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది? మీ సీనియారిటీ ఏంటి? అంటే చెప్పుకోవడానికి ఉంటాయి. దళితుడు అంటే చిన్న సూపు ఉందని వాళ్ళకి, మీకున్నది పెద్ద సూపు ఉన్నది. రైట్. ఇది ఒక వార్త. దిశ చూద్దాం. నా భూమిని కేటీఆర్ వదలలేదు, ఎమ్మెల్యే దానవ నాగేందర్ భూమిని కూడా కేటీఆర్ వదలలేదట అప్పట్లో అధికారం ఉన్నప్పుడు. మరి ఏ రోజు అప్పుడు బయటకు వచ్చి చెప్పాలి, ఇప్పుడు బయటకు వచ్చి చెబుతున్నాను. రాజకీయ నాయకులు వీళ్ళ విలువైన ఇళ్ళే తగ్గించుకుంటారు. నిజంగానే కేటీఆర్ మీ భూమిని లాక్కుంటే, అంటే మీ భూమిని లాక్కున్నా కానీ మాట్లాడకుండా నోటికి ప్లాస్టర్ వేసుకొని ఉన్నారంటే, ప్రజలకు అన్యాయం చేస్తే కూడా మీరు ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నట్టుగా ఎందుకు కూర్చున్నట్టు? అంటే అధికారం కోసం, అధికార పార్టీ కాబట్టి అధికారాన్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి, ఇక్కడ భూమి పోయినా దానికి 10 రెట్లు ఇంకో దగ్గర ఎక్కడ మెయిల్ చేస్తారు కాబట్టి ఆ మెయిల్ చెప్పట్లే. మళ్ళీ ఈయన భూమిని కేటీఆర్ లాక్కున్నాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర వచ్చారు మీరు. రేవంత్ రెడ్డిని కూడా రేపు పవర్ పోయాక నా భూమిని రేవంత్ రెడ్డి లాక్కున్నా అంటే ఎవరు నమ్మాలి? ప్రజలు నమ్మాలా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో పోయి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాయి, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని విమర్శిస్తాయి. ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో వచ్చి లేదు కాంగ్రెస్ అద్భుతమైన పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు నా భూమిని కూడా లాక్కొని నేను నోరు మూసుకొని కూర్చున్నా అంటే ఎందుకు కూర్చోవాలి? ప్రజాస్వామ్యంలో మీకు నిజంగానే ప్రజలే కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాసేవకే వచ్చి ఉంటే ఏ ప్రజాసేవకు వచ్చిన నాయకుడు అని నోరు మూసుకొని కూర్చోడు. అన్యాయం జరిగితే, ప్రజలకు అన్యాయం జరిగితేనే కూర్చోడు నోరు మూసుకొని. నీకు అన్యాయం జరిగితేనే కూర్చున్నాం అంటే ఇక మీరు ఎంత లోపాయకారి ఒప్పందం, మీకు ఎంత స్వార్థం ఉందో అర్థమవుతుంది. అదేదో సింపతి వద్దానని నా భూమిని కేటీఆర్ గుంజుకుండా అంటున్నాను. నిధులు రావడం లేదు, ఖమ్మం జిల్లాకు అధిక నిధులు వస్తున్నాయని ప్రచారం సరికాదని, 3 మంత్రులకే వస్తున్నట్టు ఉందని, తన నియోజకవర్గానికి ఏమాత్రం నిధులు రావడం లేదని సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే చెప్పిన కోనమనేని సాంబశివరావు ఆదివారం అసెంబ్లీలో ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయడం నిర్లక్ష్యం చేస్తుందని, మంత్రులు పనులు మంజూరు చేసినా ఆర్థిక శాఖ వద్దకు రాగానే పనులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీతో
పొత్తు ఉండటంతో గట్టిగా ప్రశ్నించలేకపోతున్నామని ఆందోళన చేయాల్సిన తాము చేతులు ముడుచుకొని ఉండాల్సి వస్తుందన్నారు. అసమర్థ నాయకులుగా విమర్శలు వస్తున్నాయని, ప్రజల వద్దకు వెళ్లాలంటే వెనకడుగు వేయాల్సి వస్తుందన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని, ఒకరు ప్రతిపాదన పంపితే మరో మంత్రి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా స్పష్టంగా చెప్పిన కోణం. మంత్రుల మధ్య సమన్వయం లేదు. ఒకళ్ళు ప్రతిపాదన పంపుతారు, ఇంకోడు దాన్ని తీసిపోయి పక్కన పెడతారు. మంత్రుల కాన్స్టిట్యున్సీలకే నిధులు వస్తున్నాయి, మాకు రావట్లే. ప్రజల దగ్గరకు పోవాలంటే భయపడుతున్నాం, ఉద్యమం చేయాల్సిన వాళ్ళను నోరు మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది, పొత్తుంది కాబట్టి అని సిపిఐ పార్టీ ఎమ్మెల్యే చెబుతుంది. ఇది ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనసులో మాట కాదు, సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూడా బయట చెప్పిండు. వాస్తవంగా 1-2 మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మాట ఇదే ఉంటుంది. ఈరోజు మంత్రుల మధ్య సమన్వయం లేదని స్వయంగా ఒక పార్టీకి రాష్ట్ర సెక్రటరీ, ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గానికి ప్రధాన భాగస్వామి పక్షం కాంగ్రెస్ పార్టీకి, అటువంటి నాయకుడే బయటకు వచ్చి మంత్రుల మధ్య సమన్వయం లేదు, పనులు అవ్వట్లేదంటే ప్రజల పరిస్థితి ఏంటి? కోననేని సాంబశివరావు గారికే ప్రతిపాదనలు పంపితే ఇంకొక మంత్రి పక్కన పెట్టే పరిస్థితి ఉంటే మామూలు ప్రజల పరిస్థితి, పనులు అవుతున్నాయో ప్రభుత్వంలో అయితే అసలు ఎవరు బాధ్యత వహించాలి? పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కాదు, మేము 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటుండు. మళ్ళీ గెలిచేది మేమే, మళ్ళీ 10 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి ఉండి ఎట్లా ఉంటారు? మీ పార్టీ సొంత ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు, మీకు పొత్తున్న పార్టీ ఎమ్మెల్యే విమర్శిస్తుండు, ప్రజలు విమర్శిస్తున్నారు. ఏ రకంగా మీరు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అవుతారు? అంటే మాకు అధికారం ఇచ్చింది కాబట్టి గుండు గుత్తాగా నేనే పట్టుకుంటా అని చెప్తారా? అధికారాన్ని అడ్డం ఏదైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ప్రజలు నిజంగా కన్నెర చేస్తే కర్రు కాల్చి వాత పెడతారు. ఇది ఒక వార్త. రైట్, ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.